పార్లమెంటు ఎన్నికలో నా పాలనకు రెఫరెండం, మా పనితీరును చూసి ప్రజలు ఓటు వేయాలి. 100% పాలనకు రెఫరెండమే. 3 నెలల లోపల వీళ్ళ ఈ అమలు కాని హామీలు వీళ్ళ నుంచి కాదు, కేసీఆర్ మాత్రమే చేయగలడనేటువంటి భ్రమలు కల్పించినటువంటి కేసీఆర్ యొక్క మాటలను, వాళ్ళ యొక్క విమర్శలను తుత్తునీయలు చేస్తూ వీళ్ళ 3 నెలల లోపల ఇన్ని కార్యక్రమాలు ప్రారంభించి, ఒక ఉచిత బస్సు, ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి, ఇక్కడ ఆరోగ్యశ్రీకి 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తూ, ఉచిత బస్సు పెడుతూ, 500కే సిలిండర్ ఇస్తూ, 0 విద్యుత్ కరెంటు బిల్లులు తెస్తూ, ఇలా అనేకమైనటువంటి ఉద్యోగాల పత్రాలు ఇస్తూ రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి పాలన చూసి మనము షాక్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క పాలనకు రెఫరెండంలో రిజల్ట్ 100%. ఖచ్చితంగా 14 అబో ఎంపీ సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పాగా వేయనిక కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతూ ఉంది. ఆ విధంగానే పనితీరు చూపిస్తూ ఉంది. వెరీ గుడ్. ఇక్కడ మా పనితీరును చూసి ప్రజలు ఓటు వేయాలి అని చెప్తా ఉన్నాడు. వెరీ గుడ్. ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే ఒక్క నిమిషం, 1 minute ఎక్స్క్యూజ్ మీ. రాష్ట్ర అవసరాల కోసమే ప్రధానిని బడే బాయ్ అని పిలిచా. కేసీఆర్ మోడీతో కలిసి వచ్చిన ఇక్కడ ఫేస్ చేసేందుకు రెడీగా ఉన్నా. 2-3 రోజుల్లో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ పాత నిబంధనల ప్రకారమే ఎల్ఆర్ఎస్ అమలు. కేటీఆర్కు చిత్తశుద్ధి ఉంటే మంచినీళ్ళు ముట్టకుండా ఒకరోజు దీక్ష చేయాలి. మేడిగడ్డ రిపోర్టుకు ఎన్డీఎఫ్ 4 నెలల టైం తీసుకోవడంపై అనుమానాలు. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నేను రేవంత్ రెడ్డి వెరీ క్లియర్గా చెప్పిండు, నేను మంచిగా చేస్తున్నా చెడ్డగా చేస్తున్నా అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను వచ్చి 3 నెలలు అయింది. 3 నెలల్లో నేను ఇవి చేసిన, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా, రైతు రుణమాఫీ చేస్తా, దానితో పాటు మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పి అప్పుల రాష్ట్రంలో 7 లక్షల అప్పుల నిండి ఉన్నటువంటి రాష్ట్రం లోపల ఉద్యోగ పత్రాలు ఇచ్చినటువంటి హామీలను ఒకే సంవత్సరంలో నెరవేర్చడానికి ప్రయత్నం చేసి నెరవేరుస్తూ చూపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించని మనిషి ఈ తెలంగాణలో ఉంటాడా ఎవడన్నా? 100% ఉండరు. కాబట్టి 100% కాంగ్రెస్ పార్టీ యొక్క రెఫరెండమే ఇలా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆ రెఫరెండం తీర్పు రెపరెపలాడి 3 రంగుల జెండా చేతి గుర్తుతో రెపరెపలాడే అవకాశాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఇక్కడ 14 పైగా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు పక్క. నేను చూడకముందే ప్రామిస్ చెప్తా ఉన్నా, 100% 14 పైన పక్క గెలుస్తాం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతర్గత అవగాహన ఉంది. 100% ఉంది. ఈనాడు ఆర్ఎస్పీ కేసీఆర్తో కలిసిండు, కానీ మాయావతి నరేంద్ర మోడీతో కలిసింది. మాయావతి కేసులకు భయపడా ఇంకోటా తెలియదు, కానీ నరేంద్ర మోడీకి లొంగిపోతా ఉంది. నరేంద్ర మోడీ భయభ్రాంతులకు గురి చేసి పాలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా మాయావతి నరేంద్ర మోడీకి లొంగిపోయింది. కాబట్టి ఇక్కడ నరేంద్ర మోడీ కేసీఆర్ కూడా లొంగిపోయాడు. కేసీఆర్ వీళ్ళిద్దరు కలుసుకొని ఏమో ప్రజల చెవులలో పూలు పెట్టడానికి, ఆర్ఎస్పీ కేసీఆర్ కలిసి ప్రజల చెవులలో పూలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత ఈజీగా ప్రజలు వీళ్ళని నమ్మరని చెప్పి అర్థమైపోతా ఉంది. రైట్. అంటే ఆ ప్రకారమే ఆ పార్టీలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. బరాబర్ జరుగుతుంది ఇది. నెక్స్ట్ దీన్ని ఒకటే చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, చెప్తా ఉన్నాడు ఇది చెప్పిందే జరుగుతుంది. డిసెంబర్ 9 తారీఖు ఎల్బీ షెడ్యూల్ ప్రమాణ స్వీకారం చేస్తాను రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పిండో అదేవిధంగా మీరు అమలు కావన్న విధానాన్ని మీరు చెప్పినా కానీ అమలు చేసి చూపిస్తున్న ఇంకో విషయాన్ని నేను కూలంకుషంగా చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ రాష్ట్ర అవసరాల కోసమే ప్రధాని బడే బాయ్ అని పిలిచా. ఒక మనిషి యొక్క లక్షణం ఏం తెలుసా? కనబడ్డప్పుడల్లా మొరగడం కాదు. మనిషి కానీ ఒక కుక్క కానీ లేకుంటే ఇంకోటి కానీ కనబడ్డప్పుడల్లా తిట్టడం కాదు. మనిషి విలువ అంటే సమయస్ఫూర్తిని వ్యవహరించాలి. బడే బాయ్ అన్న రేవంత్ రెడ్డి రేపు పని చేయకపోతే బద్మాష్ పాలనను వ్యతిరేకిస్తుంటే కూడా అప్పుడు ఉండే మజా అలాగుంటుంది. बड़े भाई, अब बड़े भाई है ये देश को,
हमारे लिए आप बड़े भाई हैं, क्योंकि आप प्रधानमंत्री है ये देश को, मैं हूं मुख्यमंत्री ये स्टेट को। సో इसलिए हम कह सकते ఖచ్చితంగా మేము అంటాం బడే బాయ్ కానీ రాజకీయ రణరంగంలో రాజకీయ సమరంలో ఇలా రాజకీయ మీటింగ్ కాదు, ఒక మీటింగులో, ఒక అధికారికమైనటువంటి మీటింగులో ఇద్దరు కలిసినప్పుడు ఒక విలువలు కలిగినటువంటి మాటలు మాట్లాడుకోవాలి. కానీ రణరంగంలో మాత్రము రౌద్రమై పేరుతాడు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నరేంద్ర మోడీని చిండాడుకుంటాడు, అందులో డౌటే లేదు. కానీ మీరు ఎవరెవరో ఏమేమని అట్టెట్లా మాట్లాడారు ఇట్టెట్లా అనాల్సిన అవసరం లేదు. 100% ఇలాగనే మాట్లాడాలి. ఒకసారి అంటే మనిషి సమయ సందర్భాన్ని బట్టి మనిషి యొక్క ఆలోచన కానీ ఆవేశం కానీ ఉండాలి. ఎప్పుడు అదే పని మీద ఉంటే కూడా దానికి విలువ లేకుంటుంది. నరేంద్ర మోడీ యొక్క కూర్చున్నటువంటి మీటింగ్లో నరేంద్ర నువ్వు బేకారుగా అది దాన్ని తిట్టడానికి వీల్లేదు. ఎందుకంటే తిట్టడం పద్ధతి కాదు. మనకు చెప్పుకోవడానికి అనేక మీటింగ్లు ఉంటాయి, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. గౌరవించడం మనిషి యొక్క బాధ్యత. అదే గౌరవించిన మనిషి తప్పు చేసినప్పుడు అడ్డం కూడా తిరుగుతారన్న సంగతి రేవంత్ రెడ్డి చెప్పిన విధానాలకు ఉంది, అన్న తప్పేం లేదు. నేడు పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డి చేపట్టినటువంటి న్యాయయాత్ర ముగింపు సభకు హాజరు. ప్రజా దీవెన సభ నామకరణం, దీవెనగా సభ నామకరణం జిల్లా కేంద్రంలోని MVS డిగ్రీ కాలేజ్ మైదానంలో ఈ కార్యక్రమం ఉంటా ఉంది. ఎక్సలెంట్, గో అహెడ్. రైట్, గొర్రెల పంపిణీపై ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. విజిలెన్స్ వింగ్ ప్రాథమిక